మాతృదేవోభవ. అస్థిర జీవనమునకు ఆత్మమయంబగు క్షీరవార్ధికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధమనంబున సంగినట్టి నీ అస్థి కలిందుగల్పవలెనమ్మరో. అస్థిర జీవనమునకు ఆత్మమయంబగు క్షీరవార్ధికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధమనంబున సంగినట్టి నీ అస్థి కలిందుగల్పవలెనమ్మరో. బాసరతీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో నిను జూచుకొందునే. బాసరతీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో నిన్ను జూచుకొందునే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో నవ వసంతాలకి శత వసంతాలకి శతమ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు నిజంగా మనం శతదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నవజీవన వేదానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి ప్రత్యేకించి దాని నిర్వహణలో ప్రధానమైనటువంటి పాత్ర అన్నీ తానే నడిపిస్తున్నటువంటి రాధాకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, యావత్తు సిబ్బందికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ 100 భాగాలుగా యువతరాన్ని ఇది ఎంత ప్రేరేపించింది, ఎంత ప్రేరణ కలిగించింది అంటే నాకు ముఖాముఖి, లేఖాలేఖి, ఫోనాఫోని వస్తున్నటువంటి స్పందనే దానికి కారణం, దానికి నిదర్శనం. దేశ విదేశాల్లో ఉండేటువంటి యువకులందరూ, మహిళలు ముఖ్యంగా ఎంతో ఆనందిస్తూ మాకు పొద్దున్నే 6:30 కూర్చుంటే మా జీవితంలో అంతకు ముందు రోజు ఏ సమస్యలు మేము అనుకున్నామో వాటికి పరిష్కారాలు దొరుకుతున్నాయండి అన్నారు. ఎంతకంటే ఏం కావాలి ఈ జీవి, ఈ బడుగు జీవి జన్మధన్యం కావడానికి? అందుకని ఇంతకాలంగా 100 రోజులుగా 100 భాగాలుగా ఆరాధించి ఆచరించి అనుసరిస్తున్నటువంటి మీకు అందరికీ ప్రత్యేకంగా శతదినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం. ఇవాళ మనం భగవద్గీతలో అత్యంత కీలకమైనటువంటి శ్లోకాన్ని చెప్పుకుందాం. 100వ భాగం కాబట్టి కాస్త వరసలోంచి పక్కకెళ్ళి, జీవితంలో ఎంత పెద్ద ఆందోళన కలిగినా సరే, ఎంత పెద్ద సమస్య వచ్చి మీద పడినా సరే, ఈ శ్లోకం భావాన్ని మర్చిపోకండి. ఆ సమస్య తీరకపోతే నేను జవాబుదారి, ప్రత్యక్షంగా కృష్ణుడు తర్వాత విషయం, నేను జవాబుదారి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం భగవద్గీతలో. భగవద్గీతలో ఉండే 701 శ్లోకాలలో మీకు బాగా నచ్చిన శ్లోకం ఏదైనా నన్ను ఎవరన్నా అడిగితే నేను వెంటనే ఇది టికెట్ ఇస్తాను. పైగా నా అలవాటు కూడా ఎప్పుడో 20 ఏళ్లుగా మా పెద్దలు చేసిన ఉపదేశం ప్రకారం రోజు భగవద్గీత కొన్ని శ్లోకాలు చదువుకోవడం అలవాటు. అదే ఈవేళ ఇది చెప్పేటువంటి అవకాశాన్ని ఇచ్చింది. ఈ కంఠస్థం చేసి చెప్పడానికి అదే కారణం. సుమారుగా 700 నోటుకొచ్చును. దానికి కారణం రోజు ఏదో 15 నియమం పెట్టుకున్న, రోజుకు 10, 70 రోజుల్లో పూర్తయింది. అలా ఏడాదికి ఎన్ని 70లు? ఓ 5 70లు కనీసం. ఏడాదికి 5 సార్లు భగవద్గీత మొత్తం చదివేశాం. ఏముంది అందులో? ఇలా అయిపోతుంది. అలా కంఠస్థం వచ్చేస్తుంది. ఎప్పుడైనా నేను ప్రయాణాల్లో ఉండి ఆ 10 అలా పుస్తకం చూసి చదవలేకపోతే ఏదైనా ఒక శ్లోకం మనసులో అనుకుంది ఒకటి ఉండాలి కదా అని ఒక 32 శ్లోకాలు ప్రత్యేకించి ఎంపిక చేశాను. మళ్ళీ చేసి రోజుకొక 2 చొప్పున ఏదో 16 రోజుల్లో మళ్ళీ ఆ ఆవృత్తి పూర్తయ్యారు. ఎందుకంటే నేను కొన్నాళ్ళు ఇంటూ ఉండే, కొన్నాళ్ళు ప్రయాణాలు, మరి ఏవో వేరే సభలు ఉంటాయి కదా, ఓ రోజు కాకినాడ, ఓ రోజు పిసికినాడ ఉంటూనే ఉంటాయి. అందుకే మరి అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ పుస్తకం ఉండదు. సరే అయినా ఇవి గుర్తు చేసుకోవాలి. ఓ 32 పెట్టుకుందాను, చేతి కడుపుల మీద గుర్తు పెట్టుకుని సరిగ్గా ఇదిగో ఈ 9 4 36 సరిగ్గా 32 శ్లోకాలు, 8 4 32, 16 రోజుల్లో రోజుకి 2 చెప్పిన 32 పూర్తి చేయడం. అలా ఏదో పెట్టుకున్నాను. అందులో కూడా మళ్ళీ ఆ 32లో కూడా మీకు బాగా నచ్చింది ఏమిటి అంటే ఇదే శ్లోకం, ఇదే లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నా మటుకు నాకు మొహమాటం లేకుండా చెబుతున్నా, ఏదైనా చింత మనస్సును పీడిస్తే ఈ మధ్య ఒక 10 ఏళ్లుగా నేను చేస్తున్న అభ్యాసం ఒకటే. ఆ సమస్యను గురించి ఆలోచిస్తాను, తప్పదు కదా, ఆలోచించాలి. ఒక 5 నిమిషాలు ఆలోచిద్దాం, అంతకంటే గడియారంగే చూస్తూ ఆలోచిస్తాను 5 నిమిషాలు. ఏం చేయగలం? ఉన్న సమస్య ఎంత భయంకరమైనా కానీ ఎదురుగా ఉన్నవి ఏదో 3-4 అవకాశాలు ఉన్నాయి. అందులో ఏది వీలైతే ఇచ్చేద్దాం, ఏది మంచిదైతే ఇది. అన్నీ చెడ్డవే అనుకోండి, నోటా ఎన్నికల్లో వచ్చిందిగా నోటా. అలాగే అన్నీ చెడ్డవు అనుకుందాం, అప్పుడేం చేయాలి? అప్పుడు కూడా నోటా కంటే కూడా మంచి ఉపాయం ఏమిటి అంటే ప్రజాస్వామ్యంలో నోటా పద్ధతి కాదండి, నోటా తర్వాత విషయం.
నోటా వల్ల మార్పులు వెంటనే రావు, కానీ ఈ ఉపాయం వల్ల వెంటనే వస్తాయి. ఉన్నంతలోనే మంచివాడికి వేసినట్టే ఓటు, ఉన్నంతలోనే తక్కువ నష్టం చేసే అవకాశాన్ని ఎంచుకోవాలి. ఉన్నంతలో తక్కువ, ఎలాగో నష్టం తప్పదు. అలా చేయగలిగితే ఆందోళన ఏమిటి, వేగం అంతకంటే ఏం చేయలేమనే విషయం గ్రహించాలి. నేను చేయలేకపోవడం ఏమిటి, నేను తలుచుకుంటే ఇది అహంకారం అంటే అది రాకూడదు. అందుకే సమస్యలు బలీయమైపోతాయి. నేను అహంకారం, నేను చేయాలి, నాకు సమస్య ఉండడానికి వీలేదు, నేను చెప్పినట్టే అందరూ వినాలి, అది పనికిరాదు. వీళ్ళ తండ్రి మాట కొడుకు వినే పరిస్థితి లేదు, నేను చెప్పినట్టు వినాలంటే అలాగే. ఒక్కోసారి ఎంతకీ కొడుకో కూతురో ఎవరైనా సరే వినకపోతే మంచిది, వారికి ఏం కావాలట అది చేసుకోమని, దాని ఫలితం అనుభవించడానికి సిద్ధంగా ఉండమని. మళ్ళీ సమస్య వస్తే మనకి ఫోన్ చేయొద్దు, కుదరదు. అక్కడ సొంత నిర్ణయం తీసుకున్నవాడు సొంత నిర్ణయానికి అనుభవించాలి. ఇవాళ యువతరం సిద్ధంగా ఉండండి. చాలా విషయాల్లో తల్లిదండ్రులను వ్యతిరేకిస్తాం మనం చాలా తేలిగ్గా. మీ ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు, మా స్వేచ్ఛలు మాకుంటాయి అంటారు, చాలామంది అంటారండి. మంచిది, చేయొచ్చు, కానీ ఆ స్వేచ్ఛతో తీసుకున్న నిర్ణయాలకు ఫలితాలు అనుభవించాలి తప్ప మళ్ళీ కాస్త ఇబ్బంది రాగానే ఆమె అనకూడదు. ఫోన్ చేసి నాన్నగారు మీరు కావాలి, కారు రారు, నాన్నగారు రారు అక్కడికి. ఎందుకు వచ్చింది ఇది? మన ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసేసుకుంటాం స్వేచ్ఛ ప్రకారం. ఆపద వచ్చేసరికి పెద్దవాళ్ళు కావాలి. ఆలోచించండి దయచేసి కుర్రవాళ్ళందరూ. ఆపదలో కూడా పెద్దవాళ్ళని పిలవద్దు, ధైర్యంగానే ఎదుర్కోవాలి. ఎదుర్కోలేరు. ఏదైనా ఎదుర్కోగలిగితే వాళ్ళ ప్రతిభ. ఏదైనా తేడా వస్తే ఏం పూర్వం నుంచి ఇంతేనండి, మా నాన్న మమ్మల్ని సరిగ్గా పెంచలా, మా అమ్మ కూడా సరిగ్గా పెంచలా. సరిగ్గా పెంచకపోతే ఏ తల్లిదండ్రులైనా సరిగ్గా పెంచకపోవడం ఉంటుంది. అసలు సరిగ్గా పెంచాలని అనుకుంటారు, ఏమైనా పొరపాట్లు జరగచ్చు, తెలుసో తెలియకు. ఎవరు అనుకుంటారని చెడగొట్టాలని. మన సాంగత్యాల కారణంగా మనం చెడిపోతున్నాం ఇవాళ. ఇవి ఆందోళనకు కారణాలు. అందుకే ఎంత సమస్య వచ్చినా సరే తల్లిదండ్రులైనా కొడుకులైనా కూతురు, నేను బిడ్డలున్న మనిషిగానే చెబుతున్నాను, సమస్యలు లేకపోవడం లేదు. సమస్య లేనివాడు సార్ ఈ ప్రపంచంలో ఉండడు అసలు. అప్పుడు మనం చేయాల్సింది ఒకటే, మనం చేయగలిగిన పని ఏదో అవకాశాన్ని బట్టి చేసేసిన తర్వాత ఇక దాని గురించి చింత వద్దు. మనకున్న పెద్ద బాధ ఏమిటంటే సమస్యని గురించి గంటలు 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 చర్చిస్తారని భార్యాభర్తను, లేకపోతే దగ్గర వాళ్ళతోనూ ఫోన్లో మాట్లాడడం, లేకపోతే పిల్లలతో ఎవరితో గంటలు 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 చర్చిస్తారు. అంత అవసరం లేదు. సారాంశం ఏమిటి, ఏం చేయాలి, అసలు ఇది ఎలా మొదలయ్యిందంటే ఇక అనేది గంట అనవసరం. ఎలా ఎక్కడొకటి మొదలవుతుంది. ఆ మొదల్లోకి వెళ్ళి ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు మూలాన్ని కనిపెట్టచ్చు, కానీ ఆ మొదలవడానికి ఎవరు కారణం అని వచ్చిందనుకోండి, వెంటనే భార్యాభర్తల మధ్యలో విభేదాలు వస్తాయి. పిల్లాడు చెడిపోవడానికి నువ్వు కారణం అంటే నువ్వు కారణం అనేది ఎవరు అనుకుంటారు. అసలు మూలం వాడి గ్రహస్థితి కారణం గమనించాలి. వాడికో జీవలక్షణం ఉంటుంది. వాడి చెడు లక్షణాలకు ముందు వాడు కారణం, తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా. ఇది అంగీకరించగలగాలి. అంగీకరించడం ఇష్టం లేక తల్లో తండ్రో పిల్లాడితో మమకారం పెంచేసుకుని వాడిని ఏమనకుండా భార్యను భర్త, భర్తను భార్య అనడం, లేకపోతే మీ వాళ్ళ పోలికలు వచ్చాయి, పోలికలు కూడా ఎందుకు ఇప్పుడు? నిజంగానే సమస్య ఎంతకీ తెమలకపోతే, ఈ ఆలోచన తోచకపోతే అనన్యాశ్చింతయంత, ఇతర చింత లేకుండా సమస్య గురించి చింతించడం కూడా మానేసి మాం ఏ జనా పర్యుపాసతే, నన్ను ఎవరైతే నిత్యం మనస్సులో ఉపాసన చేస్తూ ఉంటారో. ఉపాసన చేయడం అంటే, ఉపాసించడం అంటే నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని పంచాక్షరి మంత్రం. నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ అని విష్ణుస్మరణ. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అమ్మవారి స్మరణ. నేను హిందూ ధర్మంలో ప్రధాన దేవతల పేర్లు చెప్పాను. ఎంతమందినా ఉండొచ్చు, ఏదైనా మన ఇష్టం, పెద్ద విషయం కాదు. అందుకని భగవత్ స్మరణ అది అన్ని ఆపదల్ని విచిత్రంగా పోగొట్టడమే కాదండి, మనకు అనుకూలంగా మార్చేస్తుందండి. నేను అనుభవించి చెబుతున్నా. ఇక సొంత ఉదాహరణ చెబితే బడాయిగా ఉంటుంది. చాలామంది భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు, జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి ఈ అనుభవాలు ఖచ్చితంగా ఉంటాయి. వాటిని చెప్పకపోవడమే మంచిది, బడాయి కింద ఉంటుంది. ఏదో ఆత్మీయులు కలిసినప్పుడు అనుకోవడం వేరు. అంచేతను అందరూ అనుభవించాం ఇవన్నీ. అందరికి మీకు కూడా అనుభూతిలో ఉంటుంది. ఖచ్చితంగా మీరు భగవంతుడు నమ్ముకుని చిత్తశుద్ధితో ప్రార్థన చేసినప్పుడు మీకు పరిష్కారం 24 గంటల్లో దొరుకుంటుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. మరి దానికి దొరికినప్పుడు దీనికి ఎందుకు దొరకదు? అలా చేస్తే భగవంతుడు ఏం చెబుతున్నాడంటే యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఒక సమస్యల నుంచి అన్నిటి నుంచి పరిష్కారం చేసేలాగా మనకు ఆందోళన లేకుండా అద్భుతమైన పరిష్కారం. మనం చేయవలసిన పని ఏదో ధర్మంగా, మళ్ళీ అందులో స్వార్థం లేకుండా నిక్కచ్చిగా తల్లిగానైనా తండ్రిగానైనా, ఒక అవినీతిమయమైన దేశంలో ఉన్న ఓటరుగానైనా సరే ఓటు వేయడమే మన కర్తవ్యం. అలా నిక్కచ్చిగా ఇవాళ యువతరం అంతా వేస్తే మొత్తం ప్రభుత్వం 10 ఏళ్లుగా అవినీతి కారకమైన ప్రభుత్వం ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ మట్టి గరిచిందా లేదా? మరి ఇవాళ ఎక్కడెక్కడో ఒక్కొక్కరు అనుకున్న భావాలన్నీ కలిపి ఇవాళ కోడే కూసింది కదండి పార్లమెంటు మీద. అంచేత మనం ఒక్కళ్ళం చేసే పని కూడా దేశాన్ని మారుస్తుందనే ఒక నమ్మకం కలగడంలా.
రేపొద్దున ఈ ప్రభుత్వం కూడా ఇలాగే ప్రవర్తిస్తే మళ్ళీ దించేయడానికి ఇదే ముద్ర ఖచ్చితంగా ఉపయోగించదా? ఆ ముద్రే భగవన్ ముద్ర. ఓటు ముద్ర అయినా ఓంకారం ముద్ర అయినా ఆ ముద్రే మన కాపాడుతుంది. మన పని మనం చెయ్యాలి. మన పని మనం చెయ్యాలి. ఒక నరేంద్ర మోడీ గారు మరెవరో రావడం వల్ల దేశం బాగుపడిపోదు. ఎవరు వచ్చినా మన పని మనం చెయ్యాలి. అంటే ఆ పని చేస్తూ భగవన్నామస్మరణ మానకూడదు. చేస్తే ఆయన ఏమంటాడు? యోగక్షేమం వకామ్యకం. యోగక్షేమాలు నేను వహిస్తాను. ఏమిటి యోగక్షేమాలు? ఎల్ఐసి వారు యోగక్షేమాలు కావు, సరదాకి ఏమనుకోకుండా చమత్కారంగా చెబుతాను అన్నమాట. ఎల్ఐసి వారు ఇలా పెడతారు, చెయ్యి పెట్టి మధ్యలో దీపం పెడితే కింద యోగక్షేమం వకామ్యకం అని రాస్తారు. దానికి అర్థం ఏమిటంటే, నాయన మాకు 10 లక్షల ఎల్ఐసి చెయ్యి, ఆ తర్వాత నువ్వు పోతే ఈ దీపం ఉంటుంది అక్కడ, ఈ దీపం నీ తల దగ్గర పెడతావు, తర్వాత ఎవరికో 10 లక్షలు ఇస్తామని. తర్వాత వాళ్ళకి ఇస్తారు, మనకేం లేదు. ఎల్ఐసి చేసిన వాడికి ఏమీ ప్రయోజనం లేదు, తర్వాత వాళ్ళకి ప్రయోజనం. చేసిన వాడికి ప్రయోజనం, వాడు బతుకుంటేనే, పోతే ఏం లేదు. అసలు ఎల్ఐసి చేయడం అనే ఉద్దేశంలోనే పోతామేమో అని బెంగ. ఆ బెంగ లేకపోతే ఎల్ఐసి ఎందుకు? అంచేది ఎల్ఐసి వారు యోగక్షేమాలు కాదు కృష్ణుడు అంటే. యోగం అంటే కావలసింది ఇవ్వడం, క్షేమం అంటే ఇచ్చిన దాన్ని కాపాడడం. గమనించండి, కావలసింది ఇవ్వడం, అడిగిన దాన్ని ఇవ్వడం కాదు. అడిగిన దాన్ని ఇవ్వాల్సి వస్తే భగవంతుడు, మనమంతా అజ్ఞానంతో కోరికనే కోరుతాం. ఏదో సైంధవుడు తండ్రి తపస్సు చేసేట, వాడికి భగవంతుడు కనపడి కోరుకోరా అంటే, నా కొడుకు శిరస్సు ఎవడు చేతుల్లోంచి నేల రాలుతుందో వాడి తల 1000 వక్కలు అన్నట్టు. ఏమిటండి దిక్కుమాలిన కోరిక? నిజంగా కొడుకు చావకూడదని వాడు కొన్నప్పుడు, నా కొడుకును ఎవడు చంపుతాడో వాడి తల అనొచ్చు కదండి. ఇంత పొడుగు ఎందుకండి ఈ వాక్యం? ఏదో స్కూలు పిల్లలు ప్రతిజ్ఞ చేసినట్టు. నా కొడుకు శిరస్సు ఎవరి చేతుల్లోంచి నేల రాలుతుందో వాడి తల 1000 వెక్కలవ్వాలి, తదాస్తు అన్నాడు శివుడు. శ్రీకృష్ణుడు చాలా లౌక్యంగా అర్జునుడి చేత సైంధవుడిని చంపించి వాడి శిరస్సు కింద పడకుండా చేసి, పాశుపతాస్త్రం ఉపయోగింపజేసి, బాణాలతో కొట్టుకునేలా చేసి, కొట్టుకుంటూ తీసుకెళ్లి హిమాలయ పర్వతాల్లో గంధమాదన పర్వత శిఖరం మీద ఓ చెట్టు కింద తపస్సు చేస్తున్న సైంధవుడు యొక్క తండ్రి వృద్ధక్షత్రుడు అనేవాడు ఒళ్ళో పడేలా చేశాడు. వాడు ఇలా పెట్టుకుని తపస్సు చేస్తున్నాడు. సరిగ్గా వాడి చేతుల్లో కొడుకు శిరస్సు పడింది. ఇలా అన్నాడు కంగారు పడి. ఇప్పుడు ఏమైంది? నా కొడుకు శిరస్సు ఎవడి చేతుల్లోంచి నేలలాడుతుందో వీడి చేతుల్లోంచే నేలలాడింది. చంపిందేమో ఆయన. పిచ్చివారాలంటే ఇలాగే ఉంటాయి. అడిగింది ఇవ్వాల్సి వస్తే ఇలాగే అయిపోతాం. మనం ఇలాగే అడుగుతాం. అడగడం మనకు తెలుసా? అందుకే కావలసింది ఇస్తాడు భగవంతుడు. ఒక్కోసారి మనకి ఏమిటో ఇంత ప్రార్థన చేసాం, ఇలా జరిగింది ఏమిటి అనుకుంటా. అలా జరగడమే మంచిది. అదో ఏడాదికి అర్థమవుతుంది. అదో ఏడాదికి కానీ అర్థం కాదు ఆ విషయం. అలా జరగడమే మంచిది. ఏదో ఒక అమ్మాయికి పెళ్లి కావాలి అనుకుంటాం. పెళ్లి కావాలని దండం పెట్టుకుంటాం, బాగానే ఉంది. ఓ సంబంధం కుదురుతుంది, చూస్తాం, ముహూర్తం కూడా పెట్టుకుంటాం. ఆ ముహూర్తం వరకు అన్నీ బాగుండాలని చేస్తాం. ఈలోపు అనుకోకుండా ఆ పెళ్లి కొడుకు ఏదైనా పోతాడు పైకి. మనం అనుకుంటాం దేవుడు దండం పెట్టాం, పెళ్లి ముహూర్తం కూడా పెట్టాం, ఇలా జరిగింది. నిజమే, అమ్మాయి సౌభాగ్యం కోసమే అలా జరిగింది. కంగారు పడకండి. భగవంతుడు ప్రార్థన ఎందుకు ఫలించింది అంటే, వాడు ముందే పెళ్లి కాకుండా పెళ్లి అయ్యాకపోయి ఉంటే, అందుకే ముందే వెళ్ళి లేపేశాడు భగవంతుడు మన క్షేమం కోసమే. ఎందుకంటే వాడికి ఎలాగో ఆయుర్దాయం లేదు, మనకి తెలియక పిల్లనివ్వడానికి సిద్ధపడ్డాం. అది ముందే అశుభం అనుకుంటాం మనం. నిజమే, ఆ తల్లిదండ్రులకు అది అశుభమే, మనకి ఇబ్బంది. కానీ పిల్ల బతుకు నిలబడింది అక్కడ. అంచేత ఒక్కోసారి ఇలా మనం చెడ్డ అనుకున్నవి ఓ ఏడాది అయ్యాక అలా జరగడం బట్టి ఏదో ఇలా బయటపడ్డామమ్మా అనిపిస్తూ, ఒకసారి ప్రమాదాలు కూడా అనిపిస్తాయి. అలా అంచేతను మన యోగం చూస్తాడు. అలాగే క్షేమం, ఇచ్చిన దాన్ని కాపాడటం. మనకు ఐశ్వర్యం లేదు, ఏమంటాం వెంటనే ఐశ్వర్యం ఇవ్వండి అని కనకధారాస్తవం చదువుతాం. అమ్మవారు ఓహో బిందుల్లోంచి కనకపు రాసులు కురిపిస్తుంది. మనం ఏం చేస్తాం? పేకాడేస్తాం, తాగి తందనాలు ఆడతాం, రకరకాల వ్యసనాలకు లోనవుతాం, ఎన్నికల్లో పందాలు కడతాం, కోడి పందాలు కడతాం, ఈ డబ్బంతా పోగొడతాం. మరి అమ్మవారు ఇచ్చిన డబ్బు ఏమైందండి? ఆవిడ ఇచ్చింది పోగా అప్పు చేసి కూడా పోగొట్టాం. అంటే దీన్ని క్షేమంగా కాపాడేవలసింది కూడా ఈ బుద్ధులు ఇవి పుట్టకుండా ఆయన చూడాలి. అందుకని భగవంతుడు ఏమంటాడు, నీకు కావలసింది నువ్వు అడిగింది నేను ఇవ్వనయ్యా, నీ పరిస్థితిని బట్టి, నీ గ్రహస్థితిని బట్టి ఏది ఇస్తే బాగుంటుందో అది ఇస్తాను నేను. రెండోది, ఇచ్చిన దాన్ని నేనే క్షేమంగా చూస్తా. అందుకే ఆయన సారథ్యం వహించాడు భారతంలో. ఎందుకంటే భగవద్గీత బోధించి యుద్ధం చేయమని అర్జునుడికి చెప్పి తాను వెళ్ళి పడుకోలేదు, సారథ్యం వహించాడు. అంటే ముందు కావలసినటువంటి యుద్ధానికి అవసరమైనటువంటి యోగాన్ని ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ స్థితప్రజ్ఞ లక్షణం ఇచ్చాడు. తర్వాత అర్జునుడు క్షేమంగా ఉండేలా చూశాడా లేదా? సైంధవవధ సందర్భంలో కానీ, నాగాస్త్రం సందర్భంలో కానీ, భగదత్తుడితో యుద్ధం సందర్భంలో కానీ, వైష్ణవాస్త్రం వేసినప్పుడు కానీ, అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం వేసినప్పుడు కానీ, నారాయణాస్త్రం వేసినప్పుడు కానీ అనేక రకాల ఉపాయాలు చెప్పి అర్జునుడు క్షేమం బాధ్యత వహించాడా లేదా? ఇంత బాధ్యత వహిస్తాడు పరమాత్మ. శతతమ భాగానికి
ఒక కానుకగా మీరు అందుకోండి ఈ శ్లోకాన్ని. భగవద్గీత మొత్తంలో చాలా ఉత్తమమైన శ్లోకం. ఈ శ్లోకం చదువుకుంటూ కూర్చోవద్దు మళ్ళీ వీరవ్యామోహంలో పడి. ఈ శ్లోకం ముఖ్యం అంటే ఈ శ్లోకం భావం ముఖ్యం, ఇందులో శబ్దాలు కాదు. మనం ఏం చేయాలి? నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ, వీలైనంత వరకు పనులు, వీలైనంత వరకు మాటలు, వీలైనంత వరకు ఆలోచనలు తగ్గించుకుని ఆ శివనామస్మరణ, భగవన్ నామస్మరణ మనస్సులో చేస్తూ ఉంటే అనేక సమస్యలు ఊరికే అలాగా కాగితాలు పూతరేకు ఇలా ముట్టుకుంటే విడిపోయినట్టుగా విడిపోతుంది. అది మనం గుర్తుపెట్టుకుందాం. ఇక ఈసారి చమత్కార విభాగంలో భాగంగా నేనే చెబుతానని చెప్పాను. భార్యాభర్తలు పచ్చని కాపురానికి పండంటి కాపురానికి పచ్చని కాపురానికి పండంటి సూత్రాలు, పండంటి కాపురానికి పచ్చని 10 సూత్రాలు. ఏదైనా సరే ముందుగా భర్త మాట్లాడవలసిన మాటలు 5. ఈ సూత్రాలు గమ్మత్తు ఏమిటంటే ఒకటో మాటలో ఒక మాటే ఉంటుంది, ఒకటో వాక్యంలో ఒకటో సూత్రంలో ఒక మాట, రెండో సూత్రంలో 2 మాటలు ఉంటాయి, మూడో సూత్రంలో 3 మాటలు ఉంటాయి, నాలుగో సూత్రంలో 4 మాటలు, ఐదో సూత్రంలో 5 మాటలు ఉంటాయి. ఈ 5 మళ్ళీ రోజు ఏదో పనిగట్టుకుని భగవద్గీత అప్పగించినట్టు మాట్లాడకూడదు. దాని సమయం సందర్భం చూసుకుని మాట్లాడితే చక్కగా ఉంటుంది. మొట్టమొదటి ఏమిటంటే అసలు స్నానం చేసి చీర ధరించి లేదా ఆవిడకి వీలైనటువంటి వేషాన్ని ఆవిడ ధరించి కనపడగానే ముందు బాగున్నావోయ్, ఇది మొదటి అస్త్రం, ప్రయోగించి చూడండి. ప్రతిరోజు అనొచ్చు. వీలైతే రోజులో 2-3 సార్లు కూడా అనొచ్చు. డాక్టర్ గారు మందు రాస్తే కింద 3 సార్లు రాస్తారు, 3 సున్నాలు అంటే 3 సార్లు వాడమనే కదా. ఈ మోతాదు బాగున్నావోయ్ అనే మోతాదు భార్యతో 3 సార్లు వేసినా ఇబ్బంది లేదు, 30 సార్లు వేసినా ఇబ్బంది లేదు. మరీ ఎక్కువైతే వాళ్ళకి అనుమానం వస్తుంది. ముఖ్యంగా స్నానం చేసి చీర కట్టుకుని రాగానే బాగున్నావోయ్ అని ఒక మాట అంటే ఈ జాకెట్ పలానా వాళ్ళు కుట్టారు ఏదో అంటారు, మొత్తం సరదా చెప్తారు. లేకపోతే మీకు నచ్చుతుంది కదా అని వేసుకుని అంటారు. మంచిది వినటమే, ఎంత బాగుంటుంది. ముందు లేవగానే, తర్వాత మనకి టిఫిన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక రెండో సూత్రం, ఏదో పొరపాటున వాళ్ళ పట్ల చిన్న అపచారం చేశాం భర్తగా, వాళ్ళు మనస్సు నొచ్చుకునేది. స్త్రీలు చాలా చిన్నవాటికి సంతోషిస్తారు, చాలా చిన్నవాటికే బాధపడతారు, చాలా చిన్నవాటికి సంతోషిస్తారు. ఈ బయట ఉన్న పాల ప్యాకెట్లు పట్టుకొచ్చి బల్ల మీద పెడితే మా ఆయన పాపం ఎంత గుర్తిస్తారో, ఆ చలిలో నేను అళ్ళేనని ఆ పాల ప్యాకెట్లు ఇక్కడ పెడతారు. చాలా చిన్న విషయం అది, దాన్ని చాలా సంతోషిస్తారు, 10 మందితో చెప్తారు ఆ విషయాన్ని విచిత్రంగా. అలాగని అల్ప సంతోషం అనుకోవద్దు, అల్ప విచారం కూడాను. చాలా చిన్నదానికి ఏమిటో అలాగా వెళ్ళిపోతారు, కానీ కనీసం నన్ను వెనకాల నేను వస్తున్నానో లేదో కూడా చూడరు. ఇప్పుడు చూడడం ఎందుకు, వెనకాల వెళ్ళొచ్చుగా, వెళ్ళరండి, చూడాలి, చేయట్టుకు తీసుకెళ్ళాలి. అలాగా ఏదైనా చెబుతూ ఉంటారు, ఒక్కోసారి మనం అశ్రద్ధగా ఉంటాం, వెంటనే అంటారు ఎలా ఉంటానే చెక్కమొహం పెట్టుకుని స్పందించచ్చుగా, కనీసం స్పందించినట్టు నటించాలి. అందుకని ఏదైనా అపచారం జరిగింది వాళ్ళ మనసు చిన్నబుచ్చుకుంటే కాస్త భుజం మీద చేసి ఏమీ అనుకోకు 2 మాటలు. నేను భర్తని, మొగాడిని, నేను ఎందుకు చెప్పాలి, వద్దు. భార్యాభర్తల దగ్గర మొగ ఆడ అనవసరం. అక్కడ అర్ధనారీశ్వర తత్వం, ప్రకృతి పురుషులు, అక్కడ భేదాలు లేవు, అసలు ఇద్దరు సమానమే. అందుకని ఏమీ అనుకోకు, రెండో సూత్రం, ఏమీ అనుకోకు 2 మాటలు. ఎంత పని చేస్తుందంటే బలివారే మీరు ఆ మాట నాలేమిటి, ఏదో ఉంటాయి అంత వెంటనే సరిపోతారు. 12 కాపురానికి 10 సూత్రాలు చెప్పుకుంటున్నా. మొదటిది బాగున్నావాయ్ అని, రెండోది ఏమీ అనుకోకు, మూడోది కాఫీ తాగుతున్నావు, నువ్వు కూడా తీసుకున్నావా, ఈ మాట రావాలి వెంటనే. ఇవ్వగానే తాగేయడం, టీవీ దగ్గర కూర్చోవడం, ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. వాళ్ళు అప్పటికే పొద్దున్న 6:30 కొట్టేస్తారు. నవజీవన వేదం చూడాలంటే కాఫీ కొట్టేయాలి. అయినా మనం కొంచెం ఆలస్యంగా తాగిన ఓసారి అడిగితే సంతోషిస్తారు. ఏమిటో మా ఆయన నన్ను అడగకుండా కాఫీ కూడా తాగరు పాపం. కాఫీ తెచ్చుకుని ఇలా కూర్చో, పరమానందపడతారు. నువ్వు కూడా తీసుకున్నావా 3 మాటలు. ఏం భోజనం చేసినా సరే, కాఫీ తాగినా సరే, ఒక్క మాట నువ్వు కూడా తీసుకున్నావా అంటే ఏం పోయింది, ఎంత ఆనందిస్తారు. ఇందులోనే మళ్ళీ ఈ మాట ఏ బీపీకో బెళ్ళ పట్టుకొస్తే నువ్వు కూడా తీసుకున్నావు, వాళ్ళకేం కర్మ, మనకుంది బీపీ వాళ్ళకి లేదు. అక్కడ అనకూడదు. అన్నమన్నాం కదా, గరికపాటి వారు అన్నా నవజీవన వేదంలో చెప్పారని ఎప్పుడు పడితే అప్పుడు అనేకూడదు. నువ్వు కూడా తీసుకున్నావు, అరెస్ట్ వారెంట్ వస్తుంది, నువ్వు కూడా తీసుకున్నావా అంటే ఎలాగా, అది ఉండదు. కేవలం భోజన పదార్థాలు అలా సంతోషిస్తారు. ఇక 4వది, ఏదో టిఫిన్ చేశారు, అందులో కాస్త ఉప్పు ఎక్కువైంది, ఉప్మాలో ఉప్పు ఎక్కువైంది. వెంటనే మనకు కోపం వచ్చే సాధారణంగా భర్తలు ఏమిటి ఉప్మా, కుక్కలు కూడా తినవంట. ఒళ్ళు మండి ఒక ఆయన అన్నట్టు, కుక్కలు కూడా తినమంటే ఆవిడకి కూడా మండి అంది. అవును, అందుకే మీకు పెట్టాను అంతే, అయిపోయిందా, కుక్కలు కూడా తినవని అందుకే మీకు పెట్టా అంటే పొద్దున కుక్కకి పెట్టింది తినలా, బయట బారాయిలేక తినక పెట్టింది అన్నప్పుడు ఈయన ఏమయ్యాడు, ఇలా అంటారు కొందరు. ఇంకొకరు అలా కాదు, మీ అమ్మ ఇలాగే నేర్పిందా, మధ్యలో వాళ్ళ అమ్మ ఎందుకంటే లేనిపోను గొడవ. అలా ఎవరన్నా కోచింగ్ సెంటర్ పెడతారా, ఉప్మాలో ఉప్పు వేయుట, భర్తను చెడగొట్టుట అంటూ పెట్టరుగా. ఆవిడ చరిత్ర ఎందుకు, అది తప్పే, అనవసరం గొడవ. మీ అమ్మ ఏమన్నా గొప్పదా అంటారు. లేకపోతే ఇంకొకరు ఉంటారు కొంతమంది, 25 ఏళ్ళుగా ఇలాగే చేస్తున్నావు, 25 ఏళ్ళుగా ఇలా చేస్తే మనం బతుకుండం అసలు. ఏదో ఒక రోజు జరిగింది,
చాలా తేలిగ్గా తీసుకుని దాన్ని ఒక్క మాట ఏమిటంటే నాలుగో సూత్రంలో 4 మాటలు. ఇది నువ్వు చేసినట్లు లేదే, ఇది నువ్వు చేసినట్లు లేదే. బాగోలేదు కాబట్టి, బాగున్నప్పుడు అనకూడదు. టిఫిన్ బాగా ఉన్నప్పుడు ఇది నువ్వు చేసినట్లు లేదంటే అవును మేము చేస్తే ఏం బాగుండవు అని తగదాకు వస్తాడు. అలా అనకూడదు. బాగా లేనప్పుడు ఏమిటి ఇది నువ్వు చేసినట్లు లేదే అన్నావు అనుకో, ఏమో పక్కింటి వాళ్ళు ఎవరన్నా ఇచ్చారేమో అని వాళ్ళ మీద మనకి ఏదో కోపం ఉన్నట్టుగా ఓ మాట. దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పక్కింటి వాళ్ళ మీద మనకేమీ ప్రత్యేక అభిప్రాయం లేదు అంటే ఉన్న సంసారం సుఖంగా ఉంటుంది. అది ఒక ప్రయోజనం. రెండోది, నువ్వు చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అంటే మా ఆయనకి నా మీద ఎంత నమ్మకమో, నేను చేస్తే ఎంత బాగుంటుంది, అందుకే ఇలా అన్నారు. ఇది నువ్వు చేసినట్టు లేదే అనగానే వెంటనే ఎగిరి గంతేసి ఏమిటో అలా అనుకోకుండా అలా జరిగింది, పక్కన ఎట్టేయండి మీకు ఎందుకు, నేను ఇంకో టిఫిన్ 5 నిమిషాల్లో చేస్తాను కదా అని మంచి టిఫిన్ పట్టుకొస్తారు. మనకు మంచి టిఫిన్ కావాలా, దెబ్బలాట కావాలా? ఇక 5వ మాట అండి, ముఖ్యంగా భార్య చాలా సంతోషించే విషయం. ఇది రోజు వాడకూడదు, వారం వాడకూడదు, కనీసం 3 నెలలకు ఒకసారి వాడాలి. నువ్వు వచ్చాక నాకెంతో కలిసి వచ్చింది అంటూ ఉండాలి. చాలా ముఖ్యమైన పుట్టింటి వాళ్ళని అనేక రకాల బంధాలు వదులుకుని ఆ ఇల్లాలు ఇక్కడికి వచ్చింది, కాపురం చేస్తుంది. ఈ పుట్టిన పిల్లల్ని ఈ అత్తింటి వాళ్ళనే మనవాళ్ళు అనుకుంది, ఇంటి పేరు మార్చుకుంది. గుళ్ళో కూడా భర్త పేరే చెబుతారు, భార్య పేరు సాధారణంగా చెప్పరు. ఇన్ని రకాల తక్కువ ధనాలన్నీ ఆ ఇల్లాలు భరిస్తోంది. మరి అటువంటిప్పుడు నువ్వు వచ్చాక నాకు ఎంతో కలిసి వచ్చింది. 5 మాటలు. నువ్వు వచ్చాక నాకు ఎంతో కలిసి వచ్చింది. 5 మాటలు అంటే ఏమిటో మా ఆయన ఇప్పుడు ఇలాంటి అది మీ మంచితనం అండి. మంచితనం అంటే భలే ఉన్నా, నువ్వు పాదం నిజంగా లక్ష్మీపాదం ఇది నిజంగా అయినా కూడా అనరు కొంతమంది. ఈ 5 మాటలు 5 సూత్రాలు భర్తలు వాడాలి. అలాగే భార్యలు వాడవలసినవి ఖచ్చితంగా. భర్తలు కూడా మనుషులేనమా, మొగాళ్ళు కదా అని ఏదో ఏమీ తెలియదు, లేదా ముద్దు స్వరూపాలు అనుకోవద్దు. రసస్వరూపం మాకు ఉంది, సున్నితమైన స్వభావాలు మాకు ఉన్నాయి. అందుకని మగవాళ్ళ తరఫున కూడా ఓ మాట చెప్పేస్తాను, మనకి ఎన్నికల్లో పోటీ చేస్తే 2 ఓట్లు కావాలి నాకు, నా ప్రయోజనాలు నావి. అందుకని మగవాళ్ళు కూడా వాడాల్సినవి 5 ఏమిటంటే, ముందు మాట ఆడవాళ్ళు వాడాల్సినవి మగవాళ్ళ పట్ల. మగవాళ్ళకు కూడా వాళ్ళ బట్టలు అవి బాగున్నప్పుడు, డ్రెస్ బాగున్నప్పుడు భార్య మెచ్చుకోవాలని ఉంటుంది. ఆ మెచ్చుకోవడం మామూలుగా బాగుంది అని కాదు, అదిరింది అనాలి సినిమా స్థాయిలో. అది ఒక మాట. మొదటి సూత్రంలో అదిరింది ఒకటే మాట. అదిరింది అంటే ఏదో పెద్ద హీరోలా అయిపోతాడు ఆయన ఒకసారి, కొంచెం అవునా అంటాడు ఒకసారి. భార్య మీద ప్రేమ పెరుగుతుంది. ఏదో వంకట్టం కాదు, అదిరింది అంటాను. ఇక 2వ మాట, అతను ఉద్యోగంలో దెబ్బతిన్నాడు, వ్యాపారంలో దెబ్బతిన్నాడు, లేదు యజమాని ఏదో అన్నాడు, ఇంటికి వచ్చి కొంచెం బాధపడుతున్న దిగులు మొహం పెట్టు కూర్చున్నాడు. వెంటనే దగ్గరికి వచ్చి భుజం మీద చేసి పోన్లేండి బాధపడకండి. ఈ 2 మాటలు, పోన్లేండి బాధపడకండి, ఈ 2వ సూత్రంలో 2 మాటలు ఉంటాయి. అది చాలా ముఖ్యం. అలా కాదు, చాలామంది ఆడవాళ్ళు అడుగుతారు ఏదో నష్టం వచ్చిందని, కానీ మనం ఎందులో చేయట్నా అంతే, మట్టి నీ చేతిలో పెట్టాడు నా చేయి మా నాన్న. ఈ మాటలంటే ఏమైపోతాడు మగాడు? ప్రపంచమంతా సన్మానించిన భార్య అవమానిస్తే ఇక ఆ మగాడు లేవలేడు. ప్రపంచమంతా అవమానించిన భార్య సన్మానిస్తే ఆ మొగాడు ఖచ్చితంగా వందే మాతరం సుజలాం సుఫలాం ఒక వీరుడే మిగులుతాడు. భార్య సన్మానం, భార్య అవమానానికి అంత ప్రాధాన్యం ఉంది. అందుకని పోన్లేండి బాధపడకండి, ఏం వాడవడండి మిమ్మల్ని అనడానికి. ఆ యజమాని పట్టుకుని ఆయన ఎలాగో ఇక్కడ లేడుగా, వాడవడండి కోతిమొహం అని వాడి మీద ఓ మాట కోతిమొహం బారేస్తే ఈయనకి ఆనందంగా ఉంటుంది. తన తిట్టిన యజమాని భార్య తిడుతోంది, తనంటే ఎంత ప్రేమ అని వెంటనే అనుబంధం బాగుంటుంది. ఏమిటో నువ్వు కాబట్టి అర్థం కాకపోతే ఏంటంటే మీరు ఎంత మంచి మనిషి, అసలు మిమ్మల్ని అనడమే నోరెలా వచ్చిందని వాడికి అని 4 తిట్లు తిట్టేయాలి. వాడు ఎలా లేడుగా ఇక్కడ. పోన్లేండి బాధపడకండి, ముందు కాఫీ తాగండి అన్నానికి మూలం పోన్లేండి బాధపడకండి. తర్వాత 3వ సూత్రం, సాధారణంగా ఆడవాళ్ళు పుట్టింటి ప్రసక్తి చాలాసార్లు తెస్తూ ఉంటారు. మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్య, మా తమ్ముడు, ఇవి మా అక్కయ్య, ఏవో వస్తూనే ఉంటాయి. సహజం, వాళ్ళ అనుబంధం ఉన్నాక రాకుండా అలా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా భర్తని అన్నగారితో కానీ తండ్రితో కానీ పోల్చి తక్కువ చేయకూడదు. అది చాలా బాధపడతాడు మగవాడు. గయోపాఖ్యానాల్లో కొన్ని పద్యాలు రాశారు దీని గురించి చిలకమర్తి వారు. మొగుడు ఎంత చేసినా సరే ఎంతసేపు పుట్టింటి వాళ్ళని పోగొట్టడమే, ఈ సంత అంతా ఎలాగే ఉంటారని అర్జునుడు తిట్టిపోస్తాడు. ఎందుకు ఆ స్థితి తెచ్చుకోవాలి? ఎప్పుడైనా పుట్టింటి వాళ్ళ ప్రసక్తి వస్తే మీకంటే వాళ్ళు ఎక్కువ, 3వ మాట, మీకంటే వాళ్ళు ఎక్కువ. మీకంటే వాళ్ళు ఎక్కువ అండి అంటే నేను మీకోసం ఉన్నాను, నా ఇంటి పేరు మార్చుకున్నాను, మీ దగ్గర ఉన్నాను. ఇదిగో మీకు నాకు కలిగిన సంతానమే మనకి సర్వం, ప్రాణం, వ్యానం, ఉదానం, పంచప్రాణాలు వాళ్లే. మీ కుటుంబమే నా కుటుంబం. నాకు నా తల్లిదండ్రుల ఆరోగ్యాల కంటే కూడా అత్తమామల ఆరోగ్యాలే నాకు ముఖ్యం. ముందు అత్తగారిని మామగారిని ఇంట్లో పెట్టుకుందాం, సేవ చేసుకుందాం. ఈ మాట వస్తే భర్త ఎంత సంతోషిస్తారని. ఈవేళ మొహమాటం లేకుండా చెప్తాం. ఎంతోమంది భార్యలకు అంగీకారం కాకపోవడం వల్లనే, నన్ను మన్నించండి అమ్మా, భర్తలు తల్లిదండ్రులను చూడలేకపోతున్నారు. భార్యలకు అంగీకారం కాకపోవడం వల్లనే. కొంతమంది అమ్మాయిలు అయితే నెట్లో స్పష్టంగా న్యూక్లియర్ ఫ్యామిలీ, మీ అమ్మా నాన్న రావడానికి వీలేదని ముందే చెప్పేస్తున్నారు. ఇది ఎంత దారుణమైన విషయం.
వాళ్ళు లేకుండా మీరు ఎలా ఉన్నారండి, మీరు లేకుండా నేను ఎలా ఉన్నానండి, వాళ్ళు లేకపోతే మనం ఏమిటండి, అత్తయ్య గారిని తీసుకుని నేను దేవతలా చూసుకుంటాను అనే మాట భార్య నోట వస్తే భర్త పరవశించిపోడు. ఈ మధ్యలో నలిగిపోతున్నారు చాలామంది మగవాళ్ళు. అటు తల్లిదండ్రులను చూడకుండా ఉండలేరు, ఇటు భార్య మాట కాదనలేరు. నేను తల్లిదండ్రి రేపు వెళ్ళిపోవచ్చు, మరి పెద్దవాళ్ళు భార్య ఎప్పుడు ఉంటుందని ఒకడు అనిపిస్తుంది కదా. మరి చివరికి ఈవిడ నమ్ముకునే వాళ్ళని కాదంటే ఈవిడితోనే రేపు తగాదా వస్తే ఆ స్థితి భర్తకి రానియకూడదు. అంటే మీకంటే వాళ్ళు ఎక్కువ, మీకంటే వాళ్ళు ఎక్కువ, మా పుట్టింటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా మీకంటే ఎక్కువ కాదు. ఆ మాటకు వస్తే ఇంకా మిమ్మల్ని చూసి మా అన్నయ్య నేర్చుకుంటున్నాడు, మా నాన్నగారు కూడా మొన్న మిమ్మల్ని ఎంత మెచ్చుకున్నారు, అది మాట అంటే సంతోషిస్తాడు. ఏముంది ఇందులో, మేము అల్ప సంతోషులమే. నాలుగో మాట, చీర కట్టుకుని బయటికి వెళ్ళినప్పుడు చాలామంది ఆడవాళ్ళు చేసే పని అండి. మా సాధారణంగా బయటికి ఏదైనా వెళ్ళినప్పుడు భర్తలు మెచ్చుకుంటారు, బాగుందని మెచ్చుకుంటే కూడా వెంటనే బయటికి వెళుతున్నాను కదా అందుకని ఈ మాట అనకూడదమ్మా, మగాడు బాధపడతాడు. బయటికి వెళుతున్నాను కాబట్టి కట్టుకోవడం ఏంటి, మీతో వెళుతున్నాను కాబట్టి మీరు సంతోషిస్తారు కాబట్టి. ఆ మాట ఏమి రావాలంటే మీకు నచ్చితే అదే 10,000. నాలుగో సూత్రం అది, మీకు నచ్చితే అదే 10,000. అదిరింది మొదటి సూత్రం, పోన్లండి బాధపడకండి రెండో సూత్రం, మీకంటే వాళ్ళు ఎక్కువ మూడో సూత్రం, నాలుగోది మంచి వస్త్రాలు ధరించి బయటికి వెడుతున్నప్పుడు మెచ్చుకుంటే భర్త మెచ్చుకోగానే మీకు నచ్చితే అదే 10,000. మీకోసం నేను కట్టుకున్నా, మీ నచ్చడమే నాకు ముఖ్యం. బయట వాళ్ళు ఎవరో చూడడం మెచ్చుకోవడం, ఆడబడుచులు పేరెంట్ వాళ్ళు చూడడం లేదా వేరే మొగాళ్ళు చూసి నన్ను మెచ్చుకోవడం నాకు నచ్చే విషయం కాదు, మీరు మెచ్చుకోవాలి. అంటే వెంటనే భర్త ఇంతలాగా అయిపోతాడు పరవశించి, నా భార్య ప్రాణాలన్నీ నా మీదే ఉన్నాయి, ఆవిడకన్నీ అభిరుచులన్నీ నా మీదే ఉన్నాయి. అనుబంధం ఎందుకు బాగుండదు, కేవలం మాటలతో బాగు చేసుకోవచ్చు. ఇది నాటకం కాదు, ఇది ఉన్న అభిప్రాయమే. మీకు నచ్చితే అదే 10,000 అనడం అలవాటు అయితే మనస్సు కూడా అలా అలవాటు అవుతుంది తల్లి. మనస్సులో ఆ భావన ఉంటే మాటల్లో కూడా రావాలి. నా మనస్సులో ఉంది నేను బయటికి చెప్పలేనంటే కుదరదండి, మనస్సులో ఉన్న భావం బయటికి చెప్పాలి. చెప్తే అది పరిష్కారం అవుతుంది. చెప్పని వాడిని ఏం చేస్తాం ఎంతకేను. సరే చెప్పే అలవాటు ఉంటే అడిగేవాడు అడుగుతాడు, కానీ అడగలేదు గడ్డం పట్టుకుని అడుగుతారా, చెప్పాలి విషయాన్ని. అందుకని ఇది నాలుగో స్తోత్రం. ఇక ఐదోది ఆడవాళ్ళు ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారైనా మాట్లాడాల్సింది, నేను ఇక్కడికి వచ్చాక ఎంతో నేర్చుకున్నా, నేను ఇక్కడికి వచ్చాక ఎంతో నేర్చుకున్నా. ఐదో సూత్రం ఇది. మగవాడు చాలా ఆనందిస్తాడు. పుట్టింట్లోనే సమస్తము నేర్చుకున్నా సరే, అన్ని వంటలు తెలుసున్నా సరే, అన్ని బాధ్యతలు తెలుసున్నా సరే, ఇక్కడికి వచ్చాక నేను ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా అత్తయ్య గారి నుంచి ఎంతో నేర్చుకున్నా, మీ అక్కయ్య గారి నుంచి ఎంతో నేర్చుకున్నా అంటే సంతోషిస్తాడు. ఎక్కడా భార్య మా అమ్మని మా అక్కని అనుమానించట్లేదు, బాధ పెట్టట్లేదు, పైగా వాళ్ళని గౌరవిస్తుంది, వాళ్ళ నుంచి నేర్చుకున్నానని చెబుతోంది అని వెంటనే సహజంగా కౌగిట్లోకి తీసుకుని ఆనందిస్తాడు, పరవశించిపోతాడు. అందుకే నేను ఇక్కడికి వచ్చాక ఎంతో నేర్చుకున్న ఉండవా, నిజంగా 1-2 విషయాలైనా ఉండవా, అవి చెబితే ఈ పండంటి కాపురానికి 10 సూత్రాలు భార్యలు భర్తలు అందరూ కూడా పాటిస్తారని ఈ శతదినోత్సవ భాగాన్ని మీ 100 ఏళ్ల కాపురానికి ఆదర్శంగా అంకితం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.